హే గైస్, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఓల్డ్ వీడియో. అంటే లాస్ట్ మంత్ అనుకోండి. లాస్ట్ మంత్ వీ వెంట్ టు రిషికొండ బీచ్ వన్ ఫైన్ ఈవినింగ్. అండ్ ఆ రోజంతా ఫ్రెష్గా స్టార్ట్ చేసి మంచిగా ఈవినింగ్ వెళ్ళామన్నమాట. వెళ్ళినాక అన్ఫార్చునేట్లీ ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఆ ఇన్సిడెంట్ గురించి ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటాను. రిక్కీ హ్యాస్ సమ్ సీరియస్ డిస్కషన్ విత్ హిస్ మామ అండ్ నాన్న. సో వాళ్ళ నాన్న అండ్ మామ కూడా స్విమ్ చేయడానికి లోపలికి వెళ్తున్నారనమాట. సో దే ఎంజాయ్డ్ ఎ లాట్. ఆ రోజు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేమైతే రిషికొండ బీచ్లో. అండ్ దెన్ సడన్గా ఒక 4 మెంబర్స్ ఒక బాల్ తోటి ఆడుకుంటూ వచ్చారనమాట. దే ఆర్ అండర్ ఏజ్ అరౌండ్ ఇంత ఫస్ట్ ఇయర్ మేబీ 18 ఇయర్స్, అండర్ 18 ఇయర్స్లోనే ఉన్నారు వాళ్ళంతా. సో బాల్తో ఆడుతూ ఆడుతూ ఇద్దరేమో లోపలికి వెళ్ళిపోయి మిస్ అయిపోయారు. నేను ఇట్లాంటి ఇన్సిడెంట్ ఫస్ట్ టైం అనమాట చూడడం. ఇట్ వాజ్ వెరీ సాడ్ అన్ఫార్చునేట్లీ. సో ఎవరైనా బీచ్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. అండ్ దెన్ సన్సెట్ చూస్తూ చాట్ ఎంజాయ్ చేశాను ఆ రోజు. అండ్ దెన్ ఐ పిక్ సమ్ ఫ్లవర్స్, బ్యూటిఫుల్ ఫ్లవర్స్. అండ్ ఐ ఆల్సో సా ఏ బేబీ బ్యాట్ దేర్ విచ్ వాస్ క్యూట్ బట్ వెరీ క్రీపీ. నేను ఫస్ట్ టైం అనమాట అలా బేబీ బ్యాట్ని చూడడం. వాళ్ళ మమ్మీ దగ్గర నుంచి తప్పిపోయింది అనుకుంటాను. సో అందుకని వీడియో తీశాను కాసేపు ఏం చేస్తుందా అని. బట్ చాలా అంటే చాలా చిన్నగా ఉంది, అది ఫ్లై చేయలేకపోతుంది అనమాట. సో తర్వాత రిక్కీ కాసేపు స్విమ్ చేసి మళ్ళీ వచ్చాడు డ్రెస్ చేంజ్ చేసుకొని. అండ్ దెన్ హీ ప్లే విత్ హిజ్ మామ. కాసేపు ఫుట్బాల్ ఆడారు వాళ్ళ మామ అండ్ నాన్నతో పాటు ఫుట్బాల్ ఆడారనమాట. ఎంతమంది రిషికొండ వెళ్ళినప్పుడు పిల్లలది ఉయ్యాలు ఉంటుంది కదా, అది ఎంతమంది ఊగుతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అక్కడ వాచ్మెన్స్ అయితే అస్సలు ఊరుకోరు. బట్ అండ్ దెన్ టైం లేట్ అయ్యే కొద్దీ నేను అలా ఊగాను అనమాట. సో ఈ వీడియోకి అయితే ఇంతే, బాయ్.